ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం 18, 19 అధ్యాయములు. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమాడ్ పంత్ వర్ణించెను. రాబో 2 అధ్యాయములలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గురించి, పరనింద గురించి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గురించి బాబా వారి ప్రబోధములు ఎట్టివో వర్ణింతుము. ప్రస్తావన: సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనసు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునన్న విషయము అందరికీ తెలిసిందే. ఈ విషయములో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అంటారు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములని వారి ఆలోచన. ఇది సరైంది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటి వారు. వారు తమ అమృతతుల్యములైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే గాక స్వప్నావస్థలో కూడా తెలియచేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి తోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించేవారు. వారి మార్గము రహస్యమైంది కాదు, అది బహిరంగమైనది. వారి బోధనలను అనుసరించిన భక్తుల చేయము నెరవేరేడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువును వెతకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదము. సాఠే అన్నతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరం మన వ్యాపారంలో చాలా నష్టము పొందెను. అంతేగాక మరికొన్ని సమస్యలు అతనిని చీకాకు పరిచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యెను, విరక్తి చెందెను. మనసు చెడి చెంచలమగుడిచే ఇల్లు విడిచి చాలా దూరము పోవాలని అనుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగి వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసి కొనుట సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూసెదరు. సాఠే గారికి కూడా అట్టి అనుభవం కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేర్చుండెను. సాఠే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917 సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అచట శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడును అగు సాయిబాబాను చూసిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడగుడచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టెను. 7 రోజుల్లో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం ఉంచుకొనెను, మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని లేపి గురు చరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయాద్ర హృదయమే గదా అనుకునేను. ఆ మరుసటి దినము ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షితునకు తెలియజేసి దాని భావము ఏమై ఉండెనో సాయిబాబాను అడిగి తెలుసుకొనమనెను. 1 సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయం చూసి బాబాను ఇట్టు అడిగాను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్పని చేయించితివి? అతడు ఊరుకొనవలెనా లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలెను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను, వానిని ఆశీర్వదింపుడనెను. బాబా అందుకు, అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను.
ఆ సమయమున హేమాడ్ పంతు అచ్చట ఉండి బాబా కాళ్ళు ఒత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనసులో ఇట్లనుకొనెను, సాటే ఒక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేస్తున్నాను కానీ నాకు ఫలితం లేదు కదా. అతడు ఇక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరాల నుంచి ఉన్నాను. నా ప్రయత్నంలో నిష్ఫలమా ఏమి? చేతక పక్షి మేఘము నుంచి పడే నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించేదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించేదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనసులలో ఉండేటి ఆలోచనలన్నీ బాబా గ్రహించేవారు. అంతేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడ్ పంత్ మనసును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనసున కారుణ్యోదయమయ్యను. కాన వారట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామ గృహమునకు పోయెను. అప్పుడే అతడు స్నానం చేసి ధోవతి కట్టుకుని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంతుని ఇట్లా అడిగాను, మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఎలా ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేలా చికాకుతో చంచలముగా ఉన్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు, నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలం వేసుకొనుడు, పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకునేదము. ఇట్లనుచు అతడు లోపలికి పోయాను. హేమాడ్ పంతు ముందర వసారాలో కూర్చునను. కిటికీలో ఏకనాథ భాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానం. సాయిబాబా సిఫార్సు చేయుటచే బాబూసాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునకు అర్జునుకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక అంటే జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడకు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండేవాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణములు వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినున్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంతు కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణ చేయువాడు. హేమాడ్ పంతు ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథభాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదునకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతము తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగం వద్దనే పుస్తకం తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తనను అచ్చడుకు పంపెనని హేమాడ్ పంత్ అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంత్, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపము. హేమాడ్ పంత్, సరే, నీ నమస్కారములు ఆమోదించబడెను. మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకునేదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చునుము. ఈ దేవుని అంటే బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకు ఇదివరకే తెలియను. నేను పల్లెటూరి వాడను, నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూసియే ఉందువు. వానిని నీ ముందు నేనెట్లా వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు వక్క సున్నము తీసుకుని తాంబూలం వేసుకునము. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చునెను. అతడు ఇట్లనియాను, ఈ దేవుని లీల కనుగొన శక్యం కానిది. వారి లీలలకు అంతు లేదు. వానిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించినట్లు కనబడినను వారు వానిని అంటినట్లు కనిపించదు. మా వంటి జానపదులకు ఏమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామర్ని వద్దకేలా పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లనెను, నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పేదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయంతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశము. ఉపదేశమన్న మాట విన్న తోడనే హేమాడ్ పంత్ మనసులో ఒక స్మృతి తలుక్కుమనెను. వెంటనే సాటేగారి గురుచరిత్ర పారాయణం జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తనను అతడుకు పంపి ఉండుననుకునెను. అయినప్పటికీ ఈ భావమును అణుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీయు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును.
వానిని వినగా హేమాడ్ పంతునకు ఒక విధమైన సంతోషం కలిగాను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగాను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అని ఒక ముసలమ్మ ఉండెను. ఆమె ఖాషబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చాను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందాను. ఆమె బాబాను గాఢంగా ప్రేమించెను. బాబాను తన గురువులాగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవాలని మనోనిశ్చయం చేసుకున్నాను. ఆమెకి ఇంకేమీ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసం ఉండి సచ్చేదనని మనోనిశ్చయం చేసుకున్నాను. ఆమె తన బస్సులోనే ఉండి భోజనము నీరు మానివేశాను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లాంటిది: దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మంది నిచ్చటకు ఈడ్చెదవు. ఈ ముదుసలని నీవెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల కలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులు అనేదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయము చూసి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేలా పాల్పడి చావును కోరుతున్నావు? నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పేదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చెయ్యును. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయాద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసితని, కానీ నా చెవిలో వారేమంత్రమో ఊదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని. కానీ వారి మార్గం వారిది. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని. మీ గురువుగారు పూర్ణ కాములైనచో వారు మిమ్మలను దక్షిణ అడుగునేలా, వారు నిష్కాములని ఎట్లా అనిపించుకుందరు అని మీరు అడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కాదు. ధనముతో వారు చేయునదేముంది? వారు కోరిన 2 కాసుల్లో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను రెంటినీ వారికి సమర్పించి తిని. వారు ప్రసన్నులైరి. నా గురువునట్లు 12 సంవత్సరములు సేవించి తిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనములకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారం అని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేను ఎట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించేవారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతరము ధ్యానములోనున్న వారిని తదేకముగా చూచుచుండెడివాడను. మేమిద్దరము ఆనందములో మునిగిడి వారము. రాత్రింబవాళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చి తిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకోటి లేకుండెను. వారే నా ఆశ్రయం. నా మనసు ఎల్లప్పుడూ వారి ఎందే నాటుకొని ఉండేది. ఇదియే వారు అడిగిన దక్షిణలో 1 పైసా సబూరి, సంతోష స్థైర్యములతో కూడిన ఓర్మి అనున్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలం కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితంగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయము కలుగజేయును. సబూరి అనున్నది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనున్నవి అన్యోన్యమైన అక్క చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమియూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల యందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండేడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేడివారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండేడివారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట గాని పాలిచ్చుట గాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలు ఎదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రం ఏమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవరి వద్ద నుంచి పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందేదవు. నా పైన సంపూర్ణ హృదయంతో చూడము. నేను నీ వైపు అట్టనే చూసేదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమనే చెప్పేదను. నిజము తప్ప మరేమియో మాట్లాడను. ఏ సాధనలు గాని ఆరుశాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరము లేదు. మీ గురువునందు ప్రేమ విశ్వాసములను ఉంచుము.
గురువే సర్వమును చేయువాడనియు కర్త అనియు పూర్తిగా నమ్మము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనమును గ్రహించేదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచేదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసం వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూసి అతని ఆపాదమస్తకము పులకరించెను. సంతోషంతో ఉప్పొంగెను. గొంతుక ఆరిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతనిని ఈ స్థితిలో చూసి, ఏమి జరిగినది? ఎలా ఊరుకున్నావు? అట్టి బాబా లీలలో నీకెన్ని వర్ణింపవలెను అని అడిగాను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించిరి. కనుక శ్యామ హేమాడ్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాబూసాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ భాజా భజంత్రులతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబా కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చుందిరి. వారిని చూసి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చిననియు, శ్యామ ప్రత్యక్షంగా గనుడు గనక అడగవచ్చునని అనెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారా? అట్లయినచో మీరేమి మాట్లాడుకున్నారో చెప్పుము. గంటల చప్పుడును, మధ్యల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించగా హేమాడ్ పంతు బాబాకు జరిగిందంతయు చెప్పుడుకు ఆతృతపడెను. తాము ముచ్చటించిందంతయు తనకు చాలా ఆనందము కలుగజేసినదనియు, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటుననియు, ఆ కథ రూపంతో బాబా తన్ను ఆశీర్వదించినని హేమాడ్ పంతు చెప్పెను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది, నీవెట్లు ఆనందించితివి? నాకు ఆ విషయమై వివరములన్నయూ చెప్పుము అనిరి. అప్పుడు హేమాడ్ పంతు తానెంతకు ముందు విన్న కథను బాబాకు పూర్తిగా వినిపించి, అది తన మనసునందు శాశ్వత ప్రభావమును కలిగించిందని చెప్పెను. ఇది విని బాబా మిగులు సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంతుని అడిగాను. అవును బాబా, నా మనశ్శాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కనుగొనగలిగి తిని అని హేమాడ్ పంతు బదులిచ్చాను. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తి యందు ఉంచుకొనుము. అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యానం అవసరం. దానిని అలవర్చుకొన్నచో వృత్తులన్నయూ శాంతించును. కోరికలన్నయూ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి యందు గల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యంతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్ల ఇంకొక ఒడ్డున ఉండును. తల్లి వానికి పాలిచ్చుట గాని పొదుపుకొనుట గాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేలు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అదే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధం కూడా ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసరికి హారతి పూర్తి అయ్యను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జయ జయ ధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జనసమూహంతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందాము. హారతి పూర్తిగానే ప్రసాదం పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపూసాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానిని అంతను హేమాడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి యందు ఉంచుకొనినచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును. నీ కోరికలను నీవు నెరవేరును. నీవు సుఖముగా నుందువు. హేమాడ్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించము, ఆశీర్వదించము, కాపాడము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుకుని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువర్లారా, అప్పుడు హేమాడ్ పంత్కు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథ అనే కలకండ ప్రసాదము పొందేదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనసును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండేదము. తదాస్తు. 19వ అధ్యాయము చివర హేమాడ్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితమే. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనసునందుంచుకుని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు కాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము.
వానిని సాదరముగా చూడుము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చున్నట్టుకు విశ్రాంతి తీసుకున్నట్టుకు వినియోగించినచో, నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుట ఇష్టం లేకుండా నీవు ఇవ్వనక్కరలేదు. కానీ వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంత నిందించినను నీవు కఠినముగా జవాబు ఇవ్వకుము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చెలించకము. నీ ఉన్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకమును చూచుచుండము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలిగే మార్గము ఏర్పడును. నాకు నీకు భేదం ఉందని అనుకున్నటి చేతనే భక్తుని గురువునకు దూరముగా ఉంచుచున్నది. దానిని నశింపచేయనిదే మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవరూ మనలను కాపాడువారు కాదు. భగవంతుని మార్గము అసామాన్యం, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందము. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందేదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారములకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లా ప్రోత్సహించుచుండేనో తెలుసుకునటం మిగులు ఆసక్తికరముగా ఉండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడిదిరావు తెలియను. పక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దాన్ని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనసు శాంతి పొందును. హేమట్ పంతు దీనికై ప్రయత్నించదలిచెను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లు అనుకునేను, రేపు గురువారం, శుభదినం, షిరిడీ పవిత్రమైన స్థలం కావున రేపటి దినమంతయు రామనామస్మరణతోనే కాలం గడిపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినమే లేవగానే రామనామం ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడి మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకున్న పిమ్మట బాబాను చూసుటకు పూలను తీసుకుని పోయెను. దీక్షిత్వాడ విడిచి బూటీవాడ దాడుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాదు నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజు రచించిన గురు కృపాంజన పాయో మేరే భాయి అన్నది. గురువు కృపయను అంజనం లభించెను. దాని మూలమున తన కండ్లు తెరవబడిననియు, దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను సూచితనని చెప్పే పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి ఈ పాట నేలపాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమట్ పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడపనించినాడు గాన అతని మనోనిశ్చయమును దృఢపరచుటకే బాబా ఆ పాటను పాడించి ఉండును. రామనామస్మరణ ఫలితమును గుర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నింద గురించి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము గాని ప్రత్యేక సమయము గాని అక్కర్లేదు. సందర్భ అవసరాలని బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరంగా ఇతరులను నిందించుటచే అసూయ, ద్రవ్యప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధంగా భావించెదరు. మలినమును పోగొట్టుకున్నట్టుకు అనేక మార్గములు గలవు. సబ్బుతో మాలిన్యమును కడగవచ్చును. పరులను నిందించువాని మార్గం వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడినవాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడువానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడొకటిచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నం బాబా లెండి తోటకు పోవున్నప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేచ్యమును ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావం కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు ఈ మానవజన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనమునికి తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయం వచ్చినప్పుడెలా ఉపదేశించుచుండేవారు. ఈ ఉపదేశములను మనసునందు ఉంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారం దూరము కాదు. ఒక లోకోక్తి గలదు, నా దేవుడు ఉన్నచో నాకు మంచముపైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను కూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటు పడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వంతర్యామినని చెప్పేవారు. అన్నింటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబాయని అనుకున్న వారికి
పాఠము చెప్పుడికే వారు ఈ రూపంతో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో చక్కెర తీపి కెరటములు సముద్రము కన్ను కాంతి కలిసినట్లే శ్రీ సాయితో కలిసిపోదుము. ఎవరైతే చవపుట్టుకల నుండి తప్పించుకున్నట్టుకు ప్రయత్నించేదరో వారు శాంతము స్థిరమైన మనసుతో ధార్మిక జీవనము గడపవలను. ఇతరుల మనసు బాధించున్నట్లు మాట్లాడరాదు. మేలు వనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో ఇతర విషయములేమియూ ఆలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారం పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి యందు ఉంచుకొని శరణ వేడమనెను. తానెవరు అను దానిని తెలుసుకొనుగోరు వారికి శ్రవణము మననము చెయ్యమని సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి యందు ఉంచుకొనమని చెప్పేవారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునమనుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి ఛాందోగోపనిషత్తు భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశమునిచ్చేవారు, కొందరికి స్వప్నంలోనూ ఇచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతిపైన కూర్చుని అదుముచు ఇక ఎన్నడూ తాగనని అతడు వాగ్దానం చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమందిరి. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణగా బోధించువారు. అట్టి దానిలో ఒకటి పనికి తగిన ప్రతిఫలం. బాబా ఒకనాడు మెట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశను. బాబా వామనగోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్క దిగెను. బాబా అభిప్రాయం ఏమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా అట్లు చేసి ఉండెనని అనుకునిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చాను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రాన వానికి 2 రూపాయలు ఎలా ఇవ్వవలేనని బాబాను ప్రశ్నించాను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొని రాదు. కష్టపడి వానికి కూలీని సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగాను ఇవ్వవలెనని బాబా చెప్పాను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలీవాడు సరిగా పని చేయును, పని చేయించేవాడు పని చేసే వారిలో కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయి వాంటరకు మనస్పర్ధలు ఉండవు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 18, 19 అధ్యాయములు సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।